హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకట్ ఫ్రమ్ విఎల్ఆర్ ట్రైనింగ్. ఈ వీడియోలో మనం జనరేటివ్ ఏఐ అంటే ఏంటి, అలాగే దీని యొక్క యూజ్ కేసెస్, దీని యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి, అలాగే ఏమేమి టూల్స్ ఉన్నాయి జనరేటివ్ ఏఐలో, మనం బాగా ఎక్స్పర్ట్ అవడానికి జనరేటివ్ ఏఐలో ఏమేమి నేర్చుకోవాలి. సో ఈ బేసిక్స్ అన్ని కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ వీడియోలో వాట్ ఈజ్ జనరేటివ్ ఏఐ గురించి చూద్దాం. సో నార్మల్గా మనకు తెలుసు ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. ఓకే, ఏఐలో మనకి నార్మల్గా మొన్నటి వరకు అంటే ఒక 4-5 సంవత్సరాల బ్యాక్ వరకు ఏఐ అంటే మనకి ప్రొటెక్షన్ పర్పస్, ఎనాలిసిస్ పర్పస్ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసేటోళ్ళం. ఓకే, సో ఏఐలో అలా మనం ప్రొటెక్షన్ పర్పస్, ఎనాలిసిస్ పర్పస్ యూజ్ చేసే ఏఐని కన్వెన్షనల్ ఏఐ అనేవాళ్ళు అనమాట. ఓకే, సో ఇప్పుడు దానికి కన్వెన్షనల్ ఏఐకి ఆపోజిట్ లో మనకి జనరేటివ్ ఏఐ అనేది వచ్చింది. సో కన్వెన్షనల్ ఏఐ అంటే ఏంటి? కన్వెన్షనల్ ఏఐలో మనం లార్జ్ డేటా ఇచ్చేసి అందులో ఉన్న డేటాలో ప్రొడక్షన్స్ కానీ లేకపోతే అనాలిసిస్ కానీ ఫైండ్ అవుట్ చేసేటోళ్ళు. ఓకే, సో కానీ జనరేటివ్ ఏఐలో ఏం చేస్తున్నామంటే జనరేటివ్ ఏఐ అనేది 2 పదాలు. ఓకే, జనరేటివ్ ప్లస్ ఏఐ. ఓకే, సో జనరేటివ్ ఏఐ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దట్ ఫోకస్ on creating new content rather than simply analyzing or classifying the existing data. It can generate various forms of media like. Okay, generative AI ద్వారా మనం కొత్త డేటాని జనరేట్ చేస్తాం. అంటే ఉన్న డేటా మీద ప్రయోగాలు, ఉన్న డేటా తోటి మనం దాని మీద అనాలిసిస్ చేసి ప్రిడిక్షన్స్ ఫైండ్ అవుట్ చేయడాన్ని ఏమో కన్వెన్షనల్ ఏఐ అంటున్నాం. కానీ మనం ఏదైనా కొత్తగా డేటాని క్రియేట్ చేయడానికి, కొత్తగా డేటా అంటే కొత్తగా ఇమేజెస్ కానీ, టెక్స్ట్ కానీ, లేకపోతే కోడ్ స్నిప్పెట్ కానీ, లేకపోతే ఆడియో కానీ, లేకపోతే వీడియో కానీ క్రియేట్ చేసేదాన్ని జనరేటివ్ ఏఐ అంటాం అనమాట. జనరేటివ్ ఏఐ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ that focus on creating a new content. Okay, creating a new content rather than simply analyzing, classifying the existing data. Okay, so నార్మల్ గా కన్వెన్షనల్ ఏఐలో మనం అనలైజ్ చేసుకుని, క్లాసిఫైయింగ్ డేటాని అనలైజ్ చేసుకుని, అలాగే ప్రొడక్షన్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటా ఉంటాం. కానీ ఇక్కడ ఏంటంటే కొత్తగా డేటాని జనరేట్ చేస్తున్నాము యూజింగ్ ద జనరేటివ్ ఏఐ. ఓకే, ఏమేమి క్రియేట్ చేస్తాము? టెక్స్ట్, ఆర్టికల్స్, పోయమ్స్, స్క్రిప్ట్స్. సో కొత్తగా సాంగ్స్ కూడా మనం జనరేటివ్ ఏఐ టూల్స్ యూజ్ చేసుకుని సాంగ్స్ కూడా డెవలప్ చేయొచ్చు. అలాగే ఇమేజెస్ని చేయొచ్చు. ఇమేజెస్, రియలిస్టిక్ ఫొటోస్, ఒరిజినల్ ఆర్ట్ వర్క్, అలాగే కోడ్, సాఫ్ట్వేర్ కోడ్ రాయొచ్చు, లేకపోతే స్క్రిప్ట్స్ రాయొచ్చు, లేకపోతే ఆడియో, మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్, వీడియో క్లిప్స్, షార్ట్ యానిమేషన్స్, చిన్న యానిమేషన్స్ కూడా మనం జనరేటివ్ ఏఐ టూల్స్ యూజ్ చేసుకుని జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, సో మనకి టెక్స్ట్ని జనరేట్ చేయడానికి ఉన్న జనరేటివ్ ఏఐ టూల్స్ ఏమున్నాయంటే చాట్ జీపీటీ, ఇదంతా కూడా అందరూ వినే ఉన్నారు. అలాగే చాట్ జీపీటీ కాకుండా మనకు గూగుల్ బార్డ్ ఉంది. నీకు ఈ వీడియో కొన్ని వీడియోస్లో చాట్ జీపీటీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాట్ జీపీటీ యూజ్ చేసుకుని తర్వాత మనం డాలీ, అలాగే ఇందులో గూగుల్ బార్డ్లో చెప్తాను. తర్వాత చాట్ జీపీటీని అలాగే డాలీని ఇవన్నీ కూడా తర్వాత అకౌంట్స్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫ్రీ వెర్షన్లో పెద్దగా మ్యాటర్ ఏమి ఉండదు, మనకి పేడ్ తీసుకుంటేనే కొద్దిగా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో నేను ఆల్రెడీ గూగుల్ బార్డ్ తీసుకున్నాను, పెయిడ్ వెర్షన్ అనమాట. రైట్, సో చాట్ జీపీటీ, జాస్పర్ ఏఐ, రైటింగ్ అసిస్టెన్స్ ఫర్ మార్కెటింగ్ కాపీ. ఓకే, జాస్పర్ ఏఐ, చాట్ జీపీటీ, గూగుల్ బార్డ్ కూడా ఉన్నాయి. అలాగే ఇమేజెస్లో మన చాట్ జీపీ, గూగుల్ బార్డ్ అంటే జెమినీ. ఓకే, జమానీ అంటున్నారు కదా, జమనై. సో జెమినీ కూడా మనకు ఒక ఇమేజ్ జనరేషన్ టూలే. అలాగే డాల్-E2, అలాగే మిడ్జర్నీ, అలాగే స్టేబుల్ డిఫ్యూజన్, అలాగే కోడ్ పర్పస్ మనం ఏదైనా వాడుకోవచ్చు. కానీ మెయిన్గా వచ్చేసి గిట్హబ్ కోపైలట్ని వాడుకుంటాం అనమాట. ఓకే, సో ఈ జనరేటివ్ ఏఐని మరి ఇవన్నీ ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే ఇక్కడ నాకు స్విగ్గీలో నేను స్విగ్గీలో ఒక ఐటమ్ డెలివరీకి పెట్టుకుంటే అదేమైందంటే లేట్ డెలివరీ ఇచ్చారు. అలాగే ఫుడ్ క్వాలిటీ కూడా అస్సలు బాగాలేదు. మరి దీని పర్పస్ నేను స్విగ్గీ కస్టమర్ కేర్కి ఒక మెయిల్ పంపించాలనుకుంటున్నాను. సో ఇంతవరకు ఏంటంటే మాన్యువల్గా మనం మెయిల్ రాసి పంపించేటోళ్ళం. అంటే ఆ కంటెంట్ ఎలా ఉండదో ఐడియా ఉండేది కాదు. కానీ ఇప్పుడు మనం జనరేటివ్ ఏఐ టూల్ జెమినీ యూజ్ చేసుకుంటున్నాము. జెమినీ యూజ్ చేసుకుని ఓకే, సో యూజ్ చేసుకొని క్రియేట్ ఈమెయిల్ ఫర్ స్విగ్గీ కస్టమర్ సపోర్ట్ ఫర్ ఇలా రాయడాన్ని ప్రాంప్ట్ అంటారు అనమాట. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని కూడా విన్నారు మీరు.
వినే ఉంటారు ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో ఇలా కంటెంట్ క్రియేట్ చేయడానికి ప్రాంప్ట్ అంటారు అనమాట. ఓకే, ఇది ఒక ప్రాంప్ట్. క్రియేట్ ఏ ఈమెయిల్ ఫర్ స్విగ్గీ కస్టమర్ సపోర్ట్ ఫర్ ఏ రిఫండ్ మనీ ఫర్ బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అండ్ డిలేడ్ డెలివరీ. సో దీని పర్పస్ నేను ఒక ఈమెయిల్ని క్రియేట్ చేసి ఇవ్వమని జెమినైని అడుగుతున్నాను. ఓకే, సో మనకు ఎలా జనరేట్ చేసి ఇచ్చిందో చూడండి. సో ఇది అంతకుముందు వేరే చోట నుంచి తీసుకుని అంటే కాపీ పేస్ట్ చేసి ఏమీ ఇవ్వటం లేదు మనకి. ఇది ఓన్గా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఓన్గా కోడ్ని జనరేట్ చేసి మనకి ఇస్తుంది, అదే టెక్స్ట్ని జనరేట్ చేసి మనకి ఇస్తుంది. అంతే తప్పించి వేరే వెబ్సైట్లో ఉన్న కంటెంట్ని తీసుకొచ్చి కాపీ పేస్ట్ అయితే మనకు ఇవ్వటం లేదు. ఓకే, కొత్తగా క్రియేట్ చేసి ఇస్తుంది. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ రిక్వెస్ట్ ఫర్ రిఫండ్ ఆర్డర్. సో ఆర్డర్ నెంబర్ ఇక్కడ మనం చెప్తుంది. డిలేడ్ డెలివరీ అండ్ పూర్ ఫుడ్ క్వాలిటీ. సో డియర్ స్విగ్గీ కస్టమర్స్ support, I am writing express my extreme dissatisfaction with my recent order number, అలాగే ప్లేస్ రన్ డేట్ అండ్ టైం. ఇలా మనకి ఒక టెంప్లెట్ అనేది ఇస్తుంది. ఇక్కడ ఎవరి నేమో, ఎవరి కాంటాక్ట్ నెంబరు, రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్. ఓకే, సో ఈ విధంగా మనం ఒక కంటెంట్ని, టెక్స్ట్ కంటెంట్ని జనరేట్ చేసుకుంటున్నాం. సో అది మనం ChatGPTని యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే జెమినీ టూల్ అంటే బాడే జెమినీ అయింది. సో దీనైనా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఏ ఫొటోస్, నాకు ఒక డాగ్ రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్ మీద కూర్చొని మంచి ఒక టోపీ పెట్టుకున్నట్టు ఒక ఇమేజ్ కావాలి అనుకున్నాను. ఓకే, సో ఈ జెమినీ టూల్ కొద్దిగా ఎర్రర్స్ని అంటే అన్ని ఇమేజెస్ని జనరేట్ చేయలేకపోతుంది. ఓకే, సో అందుకని డాలీ టూల్ని వాడదాం మనం కమింగ్ వీడియోస్లో. సో తర్వాత చూసుకున్నట్టయితే మీరు అందరూ కొద్దిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీంట్లో మన జనరేటివ్ AI గురించి ఒక గ్రూపు URL కూడా పెడుతున్నాను, వాట్సాప్ గ్రూప్ URL. అందులోకి జాయిన్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టండి. ఓకే, సో మనకి ఒక కుక్క AI క్లీనింగ్ మెషిన్, అదే దీన్ని ఏమంటున్నాము వ్యాక్యూమ్ క్లీనర్. సో రోబోట్ ఇది 25,000 30,000 ఉంటుంది కదా. ఈ టూల్లో దీని మీద నుంచుని ఉంది. సో ఇలా ఇమేజెస్ని క్రియేట్ చేసి ఇచ్చింది. అలాగే మనం జనరేటివ్ AI టూల్స్లో ఉపయోగించి కొత్తగా ఒక ప్రోగ్రామ్ కావాల్సి వచ్చింది. సో రైట్ ఏ ప్రోగ్రామ్ ఫర్ ఫైండింగ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ గివెన్ నెంబర్. సో ఇదివరకు మనం కోడ్ రాయాలి అంటే హెల్ప్ తీసుకోవాలంటే గూగుల్ హెల్ప్ తీసుకుని మనం ఓన్గా రాసుకునేటోళ్ళం. ఇక్కడ ఇలా కాకుండా ఇదే మనకు కోడ్ జనరేట్ చేసి ఇస్తుంది. చూడండి, ఫ్యాక్టోరియల్ నెంబర్. సో రికర్షన్ ఇవ్వలేదు అనుకుంటా, ఇది రికర్షన్ తోటి, ఇది వితౌట్ రికర్షన్. సో కోడ్ అనేది కరెక్ట్గానే ఉంటుంది, మనం ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదు. సో కావాలి అనుకుంటే కోడ్ని రన్ చేసి చూడండి. సో నేను కోడ్ రన్ చేసి చూపిస్తాను. నా సిస్టంలో జూపిటర్ నోట్బుక్ ఉంది. న్యూ Python 3. సో రన్ చేస్తున్నాను. ఎంటర్ నెంబర్ 5కి ఫ్యాక్టోరియల్ ఎంత 120 కదా. సో 5 ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈజ్ 120. సో ఇంకోసారి రన్ చేస్తున్నాను. సో 0కి ఫ్యాక్టోరియల్ ఎంత 1. సో 0 ఫ్యాక్టోరియల్ కరెక్ట్గానే మనకు కోడ్ జనరేట్ చేసి ఇచ్చింది. కావాలనుకున్నప్పుడు ఇందులో కొద్దిగా ఇవన్నీ కూడా కొద్దిగా మనం మోడిఫై చేసుకుంటాం. ఓకే, ఈ విధంగా జనరేటివ్ AI అనేది ఈ విధంగా మనకి హెల్ప్ అవుతుంది. సో ఎవరెవరు జనరేటివ్ AI టూల్స్ని ఎవరెవరు యూజ్ చేస్తున్నారు అంటే అప్లికేషన్స్ ఫర్ జనరేటివ్ క్రియేటివ్ ఇండస్ట్రీస్. సో స్ట్రీమ్లైన్ ప్రాసెస్ ఇన్ ఏరియాస్ లైక్ కంటెంట్ క్రియేషన్, గ్రాఫిక్ డిజైన్, వీడియో గేమ్ డిజైన్ అండ్ మ్యూజిక్ ప్రొడక్షన్. ఇప్పుడు మీరు ఒక 3 to 4 years కానీ 5 years అసలు ఎంతైనా ఎక్స్పీరియన్స్, ఏ సాఫ్ట్వేర్ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళినా మీకు జనరేటివ్ AI మీద ఏమైనా ఐడియా ఉందా అనేది కామన్ క్వశ్చన్. ఓకే, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయితే మీరు నేర్చుకున్నారు 100% మీకు వచ్చే ఉంటుంది అన్నట్టుగా ట్రీట్ చేస్తున్నారు అంటే మీరు బయట నేర్చుకోవాలి. లేదు కొద్దిగా ఫ్రెషర్స్ని తీసుకున్నట్టయితే వాళ్ళ కంపెనీలో వాళ్ళే ఇంటర్నల్గా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఏదైనా ఈ టైంలో సాఫ్ట్వేర్ జాబ్ అనేది కొట్టుకోవాలి అంటే కంపల్సరీగా చాలా కంపెనీస్లో వాట్ ఈజ్ జనరేటివ్ AIలో మీకు ఏమేమి టూల్స్ మీద ఐడియా ఉంది, అన్న ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మీద మీకు ఏమైనా ఐడియా ఉందా అనేది కంపల్సరీగా క్వశ్చన్స్ పడుతుంది. సో కాబట్టి మీరు కంపల్సరీగా జనరేటివ్ AI గురించి నేను బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అలా కాకుండా
సో మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేసుకోవడానికి కావాల్సిన స్కిల్స్ అన్ని ఈ వీడియో సిరీస్లో మ్యాక్సిమం అంటే ఒక 15 to 20 వీడియోస్ ఉంటాయి. సో మన ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో చేసిన వీడియోల్లో పెడతా ఉంటాను మీకు. రైట్. సో ఇంకా క్రియేటివ్ ఇండస్ట్రీస్, సో ఇది చూసాము. తర్వాత మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్స్, డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు అయితే కంపల్సరీగా ఒక 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నాం అంటే జనరేటివ్ టూల్స్ ఏమేమి వాడావని ఫస్ట్ క్వశ్చన్ అది పడిపోతుంది. మీకు జనరేటివ్ మీద ఏం ఐడియాస్ ఉన్నది, సో మీరు కంటెంట్ ఎలా డెవలప్ చేస్తున్నారు, ఇమేజ్ ఎలా చేస్తున్నారు, అసలు జనరేటివ్ సో ఇది నేనైతే టీచ్ చేస్తాను యూజింగ్ ద జనరేటివ్ ఏఐన్ డిజిటల్ మార్కెటింగ్. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉంటే సజెస్ట్ చేయండి, అంటే పెయిడ్ కోర్స్ అది. తర్వాత వచ్చేసి కస్టమర్ సర్వీస్, సో క్రియేటింగ్ ద రియలిస్టిక్ చాట్ వర్డ్స్ అండ్ వర్చువల్ అసిస్టెంట్స్ ఫర్ ఎన్హాన్స్డ్ కస్టమర్ ఇంటరాక్షన్స్. అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో యూజ్ చేస్తున్నారు యాక్సలరేటింగ్ ద డ్రగ్ డిస్కవరీ, మెటీరియల్ డిజైన్ అండ్ సిమ్యులేషన్ జనరేషన్. సో ఎడ్యుకేషన్ ప్రొవైడింగ్ ద పర్సనలైజ్డ్ లెర్నింగ్ కంటెంట్ అండ్ ఇంటరాక్టివ్ టీచింగ్ మెటీరియల్. ఓకే, సో ఇవన్నీ కూడా జనరేటివ్ ఏఐ గురించి ఎగ్జాంపుల్స్. అలాగే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. జనరేటివ్ ప్లస్ ఏఐ టూల్స్ని ఉపయోగించుకొని మనం కొత్తగా కంటెంట్ క్రియేట్ చేయడాన్ని జనరేటివ్ ఏఐ అంటాం. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఏఐ టూల్స్ని యూజ్ చేసుకొని, అంటే ChatGPT కావచ్చు, జెమినై కావచ్చు, లేకపోతే డాలీ కావచ్చు, లేకపోతే జాస్పర్, లేకపోతే గిట్హబ్ కోపైలట్ కావచ్చు, లేకపోతే మిడ్ జర్నీ యూజ్ చేయొచ్చు. ఇంకా సో మెనీ ఏఐ టూల్స్ ఉన్నాయి మనకి. సో వీటిని యూజ్ చేసుకొని, అంటే ఒక్కొక్క టూలు ఒక్కో దానికి యూజ్ అవుతుంది. ఓకే, సో డాలీ ఎందుకు యూజ్ అవుతుంది, ఇమేజెస్ని క్రియేట్ చేయడానికి, అలాగే వీడియోస్ని చేయడానికి కొన్ని జనరేటివ్ ఏఐ టూల్స్ ఉన్నాయి. సో ఫైనల్గా మనం కన్వెన్షనల్ ఏఐ ద్వారా మనం ఏం చేస్తాము, ప్రిడిక్షన్స్ అనాలిసిస్ చేసుకుంటాం. అంటే ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే, ఒక ఎగ్జాంపుల్ కన్వెన్షనల్ ఏఐలో నేను ఇక్కడ నుంచి హైదరాబాద్లో ఉన్న నేను JNTU దగ్గర ఉంటాను. JNTU నుంచి సికింద్రాబాద్కు వెళ్ళాలనుకుంటున్నాను. నేను గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి హైదరాబాద్ టు సికింద్రాబాద్ రూట్ మ్యాప్ కొట్టాను. ఓకేనా, రూట్ మ్యాప్ అనేది అది కన్వెన్షనల్ ఏఐ. ఓకే, మనకి అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎంత డిస్టెన్స్ ఉంది, వెళ్ళడానికి ఎంత డిస్టెన్స్ పడుతుంది, సో ఎంత టైంలో వెళ్తాం అనేది మనకు చూపిస్తుంది. రైట్. సో అది కన్వెన్షనల్ ఏఐ. అలాగే సో మీకు సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఉన్నాయి, లేకపోతే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అన్ని కూడా కన్వెన్షనల్ ఏఐ. అలాగే మ్యాక్సిమం వచ్చేసి కన్వెన్షనల్. అలాగే మీకు ఒక డేటా ఉంది, సో మీ దగ్గర లాట్స్ ఆఫ్ ఒక 10 years నుంచి ఉన్న డేటా ఉంది. ఆ డేటాలో నీకు January 25th నాడు, పోయిన సంవత్సరం January 25th నాడు ఏ ఐటమ్స్ సేల్ అయినాయి కావాలి అనుకున్నాం. సో యూజింగ్ కన్వెన్షనల్ ఏఐ ద్వారా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫైండ్ అవుట్ చేసుకుంటాం. అలాగే ఇంకా సో మెనీ కన్వెన్షనల్ ఏఐ అప్లికేషన్స్ ఉన్నాయి. కానీ జనరేటివ్ ఏఐలో ఏం చేస్తున్నాం, కొత్తగా కంటెంట్ని క్రియేట్ చేస్తున్నాం. అది మెయిన్ ఇంపార్టెంట్, కొత్తగా కంటెంట్ని క్రియేట్ చేస్తున్నాం. మరి ఈ జనరేటివ్ ఏఐ అనేది ఇందులో సబ్ టాపిక్. ఓకే, సో మనకి ఎంటైర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, సో ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకుంటే ఇందులో మిషన్ లెర్నింగ్. సో మనం కమింగ్ వీడియోలో వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే వాట్ ఈజ్ మిషన్ లెర్నింగ్, వాట్ ఈజ్ డీప్ లెర్నింగ్ అనేది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డిస్కస్ చేద్దాం. సో ఇవన్నీ వస్తేనే మనం జనరేటివ్ ఏఐ మీద ఫుల్ గ్రిప్ తెచ్చుకోగలుగుతాం. ఇవన్నీ అంటే అసలు మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, డీప్ లెర్నింగ్ అంటే ఏంటి, న్యూరల్ నెట్వర్క్స్ అంటే ఏంటి, అసలు లార్జ్ డేటా మోడల్స్ ఏమేమి ఉన్నాయి, సూపర్వైజ్డ్ అంటే ఏంటి, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా కమింగ్ వీడియోస్లో 1 by 1 డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎంటైర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో జనరేటివ్ ఏఐ అనేది ఒక చిన్న కాన్సెప్ట్. ఓకేనా, సో కొంతమంది ఏమడుగుతారు అంటే మిషన్ లెర్నింగ్లో డీప్ లెర్నింగ్ ఉంటుందా, డీప్ లెర్నింగ్లో మిషన్ లెర్నింగ్ ఉంటుందా అని అడుగుతారు. లేకపోతే కొంతమంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి డేటా సైన్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా అని అడుగుతూ ఉంటారు. కాదు. ఓకే, సో మిషన్ లెర్నింగ్లో డీప్ లెర్నింగ్ ఒక కాన్సెప్ట్, డీప్ లెర్నింగ్లో జనరేటివ్ ఏఐ అనేది న్యూరల్ నెట్వర్క్స్కి సంబంధించి జనరేటివ్ ఏఐ అనేది ఒక సబ్ టాపిక్. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్వ్యూస్లో కానీ కంపెనీస్లో కానీ మొత్తం జనరేటివ్ ఏఐ గురించే డిస్కషన్ నడుస్తుంది. ఇంతవరకు మీరు వినిపోయి ఉంటే ఈ వీడియోను, ఇప్పుడు ఈ పదం నేను ముందే చెప్పాలి, మీకు ఏమైనా ఐడియా ఉంటే వదిలేసేయండి వీడియోని అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ని కూడా రెఫర్ చేయండి, మర్చిపోవద్దు ప్లీజ్.